నా ప్రియమైన బిడ్డా, నీవు ఈ రోజు ఇలా అంటున్నావు, మనుషుల మీద ఆధారపడక, మేము దేవుని మీదనే ఆధారపడి ఉన్నాం అని. అది నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదానికి ప్రారంభం. మనుషులు మారిపోతారు. వారి మాటలు మారిపోతాయి. వారి హృదయాలు కూడా మారిపోవచ్చు. కానీ నేను మారను. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. నీవు మనుషులపై ఆధారపడ్డప్పుడు నిరాశ వస్తుంది. కానీ నన్ను ఆశ్రయించినప్పుడు శాంతి వస్తుంది. ఎందుకంటే నేను విశ్వాసానికి మూలం, నిన్ను నిలబెట్టే బలమైన ఆధారం. నా వాక్యం చెబుతోంది, మనుష్యుని మీద నమ్మకం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు, యెహోవాను ఆశ్రయించినవాడు ధన్యుడు. నా బిడ్డా, నిన్ను ఎవరైనా వదిలేసినా నేను నీతోనే ఉన్నాను. నీకు తోడుగా ఎవరూ లేరని అనిపించినా నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను. నీవు నన్ను నమ్మిన ప్రతిసారీ, నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? నీ ఆర్థిక స్థితి కఠినంగా ఉందా? స్నేహితులు లేదా బంధువులు దూరమయ్యారా? భయపడవద్దు. నన్ను ఆశ్రయించు. నీ భారాన్ని నా చేతుల్లో పెట్టు. నీవు ఇలా చెప్పు, ప్రభువా, నేను మనుషులపై కాదు, నీపై నమ్మకం ఉంచుతున్నాను. అప్పుడు నేను నీ మార్గాన్ని సరిచేస్తాను. నీకు తెలియని ద్వారాలను తెరవుతాను. నీ శత్రువుల ముందే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాను. నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణమవుతుంది. నీ కన్నీళ్లను నేను వృధా చేయను. నన్ను నమ్మినవాడు ఎప్పటికీ అవమానపడడు. ఈ రోజు నుంచి నీ ఆశ మనుషులపై కాదు, నీ ఆధారం డబ్బుపై కాదు, నీ బలం సంబంధాలపై కాదు, నీ ఆధారం నేనే. నన్ను పట్టుకుని ఉండు. నేను నిన్ను విడిచిపెట్టను. నీ జీవితాన్ని విజయానికి నడిపించేది నేనే.